హలో గైస్, ఎలా ఉన్నారు? సో తమ్మునిలో చూసినట్టు ఈరోజు బ్యాక్ వేరియేషన్స్ అనేవి చూపించబోతున్నాను. 5 వేరియేషన్స్ చూపిస్తాను. ఈ 5 వేరియేషన్స్ కానీ మీ బ్యాక్ డేలో యాడ్ చేస్తే బ్యాక్ గ్రో అవుతుంది. సో నమస్తే, నేను మీ కార్తిక్ అలియాస్ పిక్సీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ పిక్సీ. లెట్స్ గెట్ ఫిట్ టుగెదర్. ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వీడియో వచ్చేసి చెస్ట్ వర్కౌట్ అండ్ సెకండ్ వీడియో వచ్చేసి లెగ్ వర్కౌట్. ఈరోజు మనం బ్యాక్ వర్కౌట్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ మనం వార్మప్తో స్టార్ట్ చేద్దాం. బేసిక్ స్ట్రెచ్చింగ్ అండ్ పులప్స్ అనేవి మెయిన్గా చేయాలి. మీరు పులప్స్ చేస్తే బ్యాక్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. సో పులప్స్ అనేది మీరు మినిమం ఒక 2 సెట్స్ చేయండి. 2 సెట్స్లో ఒక 10 to 15 అలా మీరు ట్రై చేయండి. మీకు వచ్చిన మీ బాడీ వెయిట్ పులప్స్ని మీరు ట్రై చేయండి. అక్కడ మీ బ్యాక్ వెయిట్ అనేది మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. లాట్ పుల్ డౌన్ ఏమవుతుందంటే మీ లాట్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. ఫస్ట్ ఇందులో మీరు 4 సెట్స్ చేయాలి. అందులో ఒకటి వార్మప్ సెట్, మిగతావి 3 అనేది ఇంటెన్సివ్గా చేయాలి. వార్మప్ సెట్ అనేది స్టార్టింగ్ 10 to 12 జస్ట్ మీ మసిల్ యాక్టివేట్ అవ్వడానికి ఒక బేసిక్ వెయిట్తో మీరు చేయండి. అక్కడ ఆ వెయిట్ ఎలా ఉండాలంటే మీ మసిల్ అనేది యాక్టివేట్ అవ్వాలి. మీకు మసిల్కి తెలియాలి, జస్ట్ ఫీల్ అవ్వడానికి ఒక వార్మప్ సెట్ అనేది మీరు చేయండి. మిగిలిన 3 సెట్స్ అనేవి మీరు ఫెయిల్యూర్కి వెళ్ళండి. ఫెయిల్యూర్ అంటే లాస్ట్ వీడియో కూడా చెప్పాను మీకు. 10 to 12 reps బేసిక్ వెయిట్, మీ వెయిట్ మీకంటూ ఒక సపరేట్గా ఒక వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్తో మీరు 10 to 12 reps అనేవి చేయగలగాలి. 10 to 12 reps చేశాక 13th rep అనేది హార్డ్ అయిపోవాలి, ఇంపాసిబుల్ అవ్వాలి. అదే మీ వెయిట్ అనమాట. దాంతో మీరు ఫెయిల్యూర్ చేస్తే మీ మసిల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ రోయింగ్. కేబుల్ రోయింగ్లో ఏంటంటే మీరు హారిజాంటల్గా చేస్తారు. ఫస్ట్ మీరు వచ్చేసి లాట్ పుల్ డౌన్లో వర్టికల్గా చేస్తారు కదా, ఇప్పుడు కేబుల్ రోయింగ్లో వచ్చేసి హారిజాంటల్గా చేస్తారు. ఇందులో మీరు 3 సెట్స్ ఇనఫ్, 3 సెట్స్ 3 ఫెయిల్యూర్, 10 to 12 reps ఇనఫ్. మినిమం వెయిట్ మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ కూడా మీ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మీ రోయింగ్ పొజిషన్ అనేది మీ చెస్ట్ కిందకు ఉండాలి. అప్పుడే మీ లాట్స్కి అనేది, మీ మిడిల్ లాట్స్కి అనేది టార్గెట్ అవుతుంది. ఇప్పుడు మీరు అప్పర్ లాట్స్ అండ్ మిడిల్ లాట్స్ మీరు ట్రైన్ చేశారు కదా, సో దీన్ని కాస్త ఇంటెన్స్ చేయడానికి నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే బార్బెల్ రోయింగ్. బార్బెల్ రోయింగ్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీ బ్యాక్ మొత్తం టార్గెట్ అవుతుంది. బార్బెల్ రోయింగ్లో ఆల్మోస్ట్ మీ బ్యాక్ మొత్తం టార్గెట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే బేసిక్గా ఏం చెప్తారంటే మీ బార్బెల్ రాడ్తో ఫ్రీ వెయిట్తో చేయమని చెప్తారు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీ జిమ్లో కనుక స్మిత్ మిషన్ ఉంటే స్మిత్ మిషన్లో మీరు ట్రై చేయండి. నేను చేసినట్టు వీడియోలో చూపించినట్టు స్మిత్ మిషన్లో చేస్తే అక్కడ ఏమవుతుందంటే మెయిన్గా ఇంజురీ అనేది అయ్యేది మీకు బ్యాక్ డేలో డెడ్ లిఫ్ట్ అండ్ బార్బెల్ రోయింగ్లో. ఇక్కడ ఎందుకు ఇంజురీ అవుతుందంటే మీ బ్యాక్ అనేది స్లైడ్గా కొంచెం బెండ్ అయి ఉంటుంది. మీరు ప్రాపర్ ఫామ్తో చేస్తే ఓకే, లేదంటే మీ బ్యాక్ అనేది కాస్త ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే నేను స్మిత్ మిషన్ ప్రిఫర్ చేస్తాను. సో దట్ అక్కడ ఏమవుతుందంటే మీరు నార్మల్గా చేసినప్పుడు మీ రాడ్ అనేది ఫ్రీ వెయిట్తో, అంటే పొజిషన్ అనేది ఎయిర్లో ఉంటుంది. అదే మీరు స్మిత్ మిషన్తో చేస్తే అక్కడ ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. సో అక్కడ మీ రాడ్ అనేది ఎటు కదలదు. సో అక్కడ మీకు పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి నేను స్మిత్ మిషన్తో చేయబోతున్నాను. స్మిత్ మిషన్తో చేస్తే మీ పొజిషన్ అండ్ ఫామ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్లైట్గా, మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువ కాదు, అక్కడ ఆ పొజిషన్లో బెండ్ అయ్యి మీ స్మిత్ మిషన్ మీద బార్బెల్ రోయింగ్ అనేది చేస్తే ఆల్మోస్ట్ మీ బ్యాక్ మొత్తం టార్గెట్ అవుతుంది.
సో ఆల్మోస్ట్ మీ బ్యాక్ మొత్తం టార్గెట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది డంబెల్ రోయింగ్. డంబెల్ రోయింగ్లో ఏమవుతుందంటే మీరు ఇండివిజువల్గా సింగిల్ సైడ్ని ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు కలిసి చేశారు, అంటే మీ 2 లాట్స్ని ఒకేసారి ట్రైన్ చేశారు కదా. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా సింగిల్ హ్యాండ్తో ఒక పర్ఫెక్ట్ వెయిట్ పట్టుకొని మీ డంబెల్ రోయింగ్ అనేది చేస్తారు. నేను వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్గా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పొజిషన్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కొంతమంది స్లైడ్గా బెండ్ అయ్యి మొత్తం నీ అనేది ఆ బెంచ్ మీద పెట్టుకొని చేస్తారు. నేనేం చేస్తానంటే నాకు అలవాటు ఏంటంటే నేను ఇంక్లైన్ బెంచ్ని పట్టుకొని బెండ్ అయ్యి చేస్తాను. సో అది కూడా లాట్కి ఫోకస్ అవుతుంది. బట్ నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు సపోర్ట్ తీసుకొని మీ నీ అనేది ఆ బెంచ్ మీద పెట్టే చేయండి. అలా చేస్తే మీ బేసిక్ బిగినర్స్కి అయితే నేను అది ప్రిఫర్ చేస్తాను, బికాజ్ మీ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. లేదంటే నేను వీడియోలో చూపించినట్టు కూడా చేయొచ్చు, నో ఇష్యూస్. బట్ మీ వెయిట్ అనేది ఎక్కువగా కాకుండా పర్ఫెక్ట్ ఒక మినిమల్ వెయిట్ తీసుకుంటే మీకు ఇంజురీ అవ్వకుండా పర్ఫెక్ట్గా లాట్ అనేది ఫోకస్ అవుతుంది. ఈ వేరియేషన్లో ఏంటంటే మీ సింగిల్ హ్యాండ్ చేసినప్పుడు కంప్లీట్గా స్ట్రెచ్ ఇవ్వండి. డంబెల్ని వదిలేటప్పుడు కంప్లీట్గా కిందకి స్ట్రెచ్ చేస్తే మీ లాట్ అనేది కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. సో దట్ కంప్లీట్గా టార్గెట్ అవుతుంది. మీ లాట్ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో అక్కడే మీ మసిల్ అనేది టేర్ అవుతుంది. అది ఎంత మంచిగా స్ట్రెచ్ అయితే అక్కడ అంత మంచిగా మీకు ఇంటెన్సివ్ అనేది క్రియేట్ అవుతుంది. మీ లాట్స్ని ఇండివిజువల్గా ట్రైన్ చేశారు అండ్ రెండు ఒకేసారి కలిపి కూడా మీరు ట్రైన్ చేశారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండివిజువల్గానే లాస్ట్ వేరియేషన్ని మీకు అంటే ఈ వేరియేషన్ ఎలా ఉంటుందంటే మీరు కంప్లీట్ బ్యాక్ వర్కౌట్ అంతా అయిన తర్వాత ఈ వేరియేషన్ చేస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నా మసిల్ అనేది కంప్లీట్గా ఇంట్రాక్ట్ అయ్యింది అనేసి మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ వేరియేషన్ అంటే సింగిల్ ఆర్మ్ కేబుల్ రోయింగ్ అంటారు దీన్ని. ఇంక్లైన్ బెంచ్ని మీ కేబుల్ మెషిన్ ఉంటుంది అక్కడ పట్టుకెళ్ళి నేను పెట్టిన పొజిషన్లో ఇంక్లైన్ బెంచ్ని పెట్టేసి సింగిల్ హ్యాండ్తో కంప్లీట్ స్ట్రెచ్ ఇచ్చేసి చేస్తే అక్కడ మీకు పర్ఫెక్ట్ కాంట్రాక్ట్స్ అనేది తెలుస్తుంది మీ లాట్కి. సో రిలీజ్ చేసేటప్పుడు కంప్లీట్గా రిలీజ్ చేసి, హోల్డ్ చేసేటప్పుడు మాత్రం ఒక సర్టెన్ పొజిషన్కి వచ్చేసరికి హోల్డ్ చేసి కంప్లీట్గా రిలీజ్ చేయండి. అక్కడ మీ మసిల్ కాంట్రాస్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా ఎలా ఉంటుందంటే ఇది కనుక మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీ బ్యాక్ అనేది చాలా మంచిగా ఉంటుంది. దీంతో మనం 5 వేరియేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. దీని తర్వాత మీరు బేసిక్ స్ట్రెచింగ్ చేసేసుకొని బ్యాక్ని కాస్త రిలాక్స్ చేసి, సో ఈ వీడియోలో నేను మీకు లాట్స్కి మొత్తం హోల్ బ్యాక్ మొత్తం ట్రైన్ ఎలా చేయాలో చూపించాను. లోవర్ బ్యాక్ ఏంటంటే లోవర్ బ్యాక్ ట్రైన్ చేయడానికి ఒక వేరియేషన్, అది డెడ్ లిఫ్ట్ అంటారు. డెడ్ లిఫ్ట్ నేను బిగినర్స్కి నేను అంతగా ప్రిఫర్ చేయను. ఇంటర్మీడియట్ ఆబ్వియస్లీ మీరు చేస్తారు కాబట్టి డెడ్ లిఫ్ట్ బిగినర్స్కి చేసినా కూడా లైట్ వెయిట్తో ఆర్ సింగిల్ రాడ్తో మీరు చేస్తే మీకు ఇంజురీ అవ్వకుండా ఉంటుంది. అది లోవర్ బ్యాక్ని టార్గెట్ చేస్తుంది. మీరు అది ఒకవేళ డెడ్ లిఫ్ట్ కనుక చేసినట్టయితే మీరు అది స్టార్టింగ్ ఆఫ్ ది బ్యాక్ వర్కౌట్లో పెట్టేసుకోండి. బికాస్ డెడ్ లిఫ్ట్ కొంచెం ఇంటెన్సివ్గా ఉంటుంది కాబట్టి మీ ఎనర్జీ మొత్తం అక్కడ డ్రైన్ అవ్వకుండా, అంటే తర్వాత మీరు చేయలేరు. ఇఫ్ ఇన్ కేస్ మీ బ్యాక్ డే మొత్తం అయ్యాక మీరు లోవర్ బ్యాక్ని ట్రైన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ డెడ్ లిఫ్ట్ అంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సో దట్ అందుకే నేను మీకు స్టార్టింగ్ చేయమని చెప్తున్నా. ఒకవేళ బ్యాక్ డే చేయక ముందే స్టార్ట్ చేశారంటే, డెడ్ లిఫ్ట్ చేశారంటే కొంచెం మీకు అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు డెడ్ లిఫ్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫోకస్ చేయగలరు. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ నేను చెప్పిన వేరియేషన్ యాడ్ చేయండి. యాడ్ చేశారంటే మీ మసిల్ గ్రోత్ అనేది బ్యాక్ చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.